హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు కృష్ణా బేసిన్లో నీటి ప్రాజెక్టుల నిల్వలు, అదేవిధంగా ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో సంబంధించి తాజాగా ఒక కొత్త సమాచారాన్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావున ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం 10 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలో ఉన్న జలాశయాలకు వరద ఉధృతి అయితే పెరిగింది. దీంతో ఆయా ప్రాజెక్టులలోకి వరద నీరు భారీగా చేరడంతో నిండుకుండగా మారి జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాలలోని ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లోలు వివరాలు ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఆల్మట్టి డ్యాంలోకి నిన్నటి వరకు 61,000 క్యూసెక్కులు వస్తుండగా అది ఉదయానికి క్రమంగా పెరిగి 72,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అయితే ప్రాజెక్టులోకి అయితే చేరుతుంది. దీంతో అధికారులు దిగువకు 65,000 క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేశారు. దిగువకు విడుదల చేసిన ఆ నీరు నారాయణపూర్ చేరి అక్కడి నుంచి జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలంలోకి 25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 31,000 క్యూసెక్కులని కిందకైతే విడుదల చేస్తున్నారు. మరోప్రక్క తుంగభద్ర నదికి నిన్నటి వరకు 80,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా అది గంటకు పెరుగుతూ ఈరోజు ఉదయానికి 1,10,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో అయితే ప్రాజెక్టులోకి అయితే చేరుతుంది. ఇదే వరద రానున్న 2-3 రోజులు వచ్చినట్లయితే తుంగభద్ర నది పూర్తిగా నిండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జూరాల నుండి శ్రీశైలానికి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో అటు జూరాల నుండి ఇటు తుంగభద్ర నుండి వరద ప్రవాహం ఒకేసారి వచ్చినట్లయితే శ్రీశైలం జలాశయం చాలా వేగంగా నిండే అవకాశం అయితే ఉందండి. అదేవిధంగా నాగార్జున సాగర్లోకి 19,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా తాగునీటి అవసరాల కోసం కుడి ఎడమ కాలువలకు దిగువకైతే విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు ఒకసారి చూసినట్లయితే ఆల్మట్టి డ్యాంలో 129 టీఎంసీలు గాను ప్రస్తుతం 105 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టులో మొత్తం 37 టీఎంసీలు గాను ప్రస్తుతం 35 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉంది. ఇంకో పక్క జూరాల ప్రాజెక్టులో మొత్తం 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 7.8 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉంది. తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం 100.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 56 టీఎంసీలో నీటి నిల్వ అయితే ఉంది. అంటే నిన్న ఒక్కరోజే తుంగభద్ర ప్రాజెక్టులోకి 8 టీఎంసీల నీరు అయితే వచ్చి చేరింది. కాగా రానున్న 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణానది ఎగువన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అయితే చెప్తున్నారు. కావున తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఆగస్టు 2 లేదా 3వ వారంలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. అందుచేత తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కాలువల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఖరీఫ్ సీజన్కి ఎటువంటి డోకా ఉండే అవకాశం అయితే ఉండదండి. దీంతో ఖరీఫ్ సీజన్కు పుష్కలంగా నీరు అందిస్తామని ఇరిగేషన్ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇంకా ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.